నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వందల ఎకరాలలో పంట నీట మునిగింది. అనంతసాగరం మండలంలో సుమారు 1400 ఎకరాల వరి కోత దశలో ఉండగా నీటిపాలైంది. ఉప్పలపాడు, ముస్తాపురం, పాతాళపల్లి, పాత దేవరాయపల్లి గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చేజర్ల మండలం కాకువాయి పరిసరాల్లో సుమారు 100 ఎకరాల వరి పంట వానపాలైంది. చేతికొచ్చిన పంటను నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ విధంగా మాకు ఈ ఒకటే వారం నుంచి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలకు చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరగలి క్రాస్ రోడ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో వరద నీరు రోడ్డు మీదకు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నిదానంగా కదులుతూ ఉండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.